హాయ్! ఫస్ట్‌లీ థ్యాంక్స్ అండి. నా వీడియో చూడడానికి ఆగినందుకు. బాగున్నారా అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మనం ఆడవాళ్ళం కావాలి అనుకుంటే ఎందులో అయినా పొదుపు చేయగలము అనిపించింది నాకు. అదే మీతో షేర్ చేసుకుందాం, మాట్లాడదాం అనిపించింది. ఏ విషయంలో అంటారా? కూరగాయల విషయంలోనేనండి. ఎందుకంటారా? మేమేం ఖర్చు చేస్తున్నాం? వారానికి సరిపడా తెచ్చుకుంటాము, చక్కగా వాడుకుంటాము. ఇందులో మేమేం ఖర్చు చేయట్లేదు కదా అనుకుంటున్నారా? కాదండి. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేద్దామని చెప్తున్నాను. ఏంటంటే, ఇక్కడ మనం కూరగాయలు ఒక వారానికి సరిపడా తెచ్చుకుంటాము అండ్ వాటిని వాడుకుంటాం నీట్గానే, బాగానే ఉంది. కానీ ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కటి కేజీ 100 దాకా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి క్రిటికల్ టైంలో కూడా మనం ఎలాగ పొదుపు చేసుకోవచ్చు అని కొన్ని టిప్స్ నాకు అనిపించినవి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అంతేనా, లేడీస్కి షేర్ చేసుకుంటేనే కదా హ్యాపీనెస్ ఉండేది, అలా అన్నమాట. సో మేము ఖర్చు చేయట్లేదు అంటారా? ఒకసారి ఆలోచించండి. మీరు వారానికి సరిపడా కూరగాయలు తెస్తారు, తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతారు. రెగ్యులర్గా మీకు ఒక ప్లాన్ ఉంటుంది, వీక్లో ఇవి చేసుకుందాం అవి చేసుకుందాం అని చెప్పి. సో తెచ్చుకుంటారు. తీరా మీరు అవి ఆ రోజు తీయబోయేటప్పటికి ఎప్పుడైనా పాడైపోయి కనిపించినాయా? తప్పకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరూ ఏదో ఒకసారి ఫేస్ చేసే ఉంటారు. ఎందుకు అంటే కొన్నిసార్లు డిలే అవుతుంది. మనకి ఒక రోజు చేద్దాం అనుకున్నది ఇంకో రోజుకి పోస్ట్పోన్ చేసుకుంటాము, ఏవో వేరేవి చేయాల్సి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమవుతాయి, మనం తెచ్చుకొని స్టోర్ చేసుకున్న వాటిలో ఏవో కొన్ని పాడైపోతూ ఉంటాయి. సో మనం వాటిని తెచ్చింది ఖర్చు పెట్టే కదా, డబ్బులు ఇచ్చి కదా, మరి అవి వేస్ట్ అయిపోయినట్టే కదా. మనీ అక్కడ వేస్ట్ చేసుకున్నామా? మనం కావాలని వేస్ట్ చేయలేదు, మనం కావాలి మన ఇంటికి అని తెచ్చుకున్నాం, కానీ అనుకోకుండా వేస్ట్ అయిపోయినాయి. అది మనకి తెలియకుండా అయిపోతున్న వేస్ట్ అనమాట. సో దీన్ని కూడా మనం కొద్దిగా ఫాలో అయ్యి కొన్ని టిప్స్ చేసుకుంటే తప్పకుండా సేవ్ చేసుకోగలం. ప్రతి విషయంలో సేవ్ చేసుకోగలం అన్నది ఇదే అన్నమాట. సో అలా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకుందాం, ఎలాగా కూరగాయలు తెచ్చుకుంటే మనం పాడవకుండా వాడుకోవచ్చు అనేది నేను మీకు నా ఎక్స్పీరియన్స్తో కొద్దిగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేం చేస్తానంటే, వారంలో మొత్తం వాడేది ఏంటి? ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఇవి కంపల్సరీ మనం వారమంతా ఏదో ఒక డిష్లో వాడుతూనే ఉంటాం కాబట్టి ఇవి వారానికి సరిపడా తెచ్చుకుంటాను. ఇక మిగతా కూరగాయలు ఉంటే అవేలాగా అంటే 2 వెరైటీస్ మ్యాక్సిమం. ఇది నిలవ ఉంటుంది అనుకున్నది ఇంకొక వెరైటీ, అంతకు మించి ఎక్కువ తెచ్చుకోను. ఇది అవసరం ఇప్పుడు అన్నవి మాత్రమే నేను తెచ్చుకుంటాను. ఇవి అందరికీ కుదరకపోవచ్చు, అంటే వర్కింగ్ లేడీస్ కానీ, లేదు హౌస్ వైఫ్సే అయినా ప్రతిరోజు బయటికి వెళ్ళకపోవచ్చు, వారానికి ఒక్కసారి వెళ్తారు తెచ్చుకుంటారు, అలాగ ఉండొచ్చు సిచ్యువేషన్. కానీ మనం కొద్దిగా రిమైండర్స్ పెట్టుకొని బయటికి వెళ్తున్నాం, సో ఇప్పుడు మనం ఏమేమి తెచ్చుకోవాలి, కూరగాయలు ఫ్రూట్స్ తెచ్చుకుందాము ఈ ఈ కొద్దిగా అని చెప్పేసి మనం ఒక చిన్న రిమైండర్స్ పెట్టుకోవడంతో మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు అనమాట. సో బయటికి వెళ్ళినప్పుడు ఒక 2 రోజులకి సరిపడానే తెచ్చుకుందాం. కేవలం 2 రోజులకే తెచ్చుకుందామండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, మనకి ఫ్రెష్గా తింటేనే వాటిలో ఉన్న విటమిన్స్ ఏవైనా మనకి అందుతాయి. కానీ మనం తెచ్చుకొని వారమంతా స్టోర్ చేసుకొని అవి పాడైపోయే స్టేజ్కి వచ్చినప్పుడు వండుకొని తింటే దాంట్లో మనకి ఏమైనా పోషకాలు ఉంటాయంటారా? ఆలోచించండి. సో అందుకని నేను ఇలా చెప్తున్నానమాట. వారానికి సరిపడా తెచ్చుకునే పచ్చిమిర్చి వాటిని కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, తొడని చూసుకోవాలి. పచ్చిమిరకాయ తీసుకునేటప్పుడు అది ఫ్రెష్గా గ్రీన్గా ఉంటే ఏంటి అంటే ఫ్రెష్ స్టాక్, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని. అదే ఎండిపోయిన కాడలతో ఉంటే మనకి మార్కెట్లో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కూడా అలాంటివి తీసుకోవద్దు. ఫ్రెష్ తొడిమ ఉన్నవే తీసుకోండి. అప్పుడే ఏ కూరగాయకైనా తొడెం ఫ్రెష్గా ఉంది అంటే అది ఫ్రెష్గా అప్పుడే వచ్చింది అని స్టాక్. సో అందుకని పచ్చిమిరకాయలని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తొడని చూసుకోండి. అలాగే టమోటాలని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి, బయటే ఉంచుకుంటాను. ఎందుకంటే తెచ్చేటప్పుడే నేను అన్నీ పండినవి తెచ్చుకోను. కొద్దిగా పచ్చిగా ఉన్నవి, కొద్దిగా దూరగా పండినవి, కొద్దిగా పండినవి, అలా 3 స్టేజెస్లో తెచ్చుకుంటే మనకి రోజు కూరలోకి టమోటాలు కావాలని వచ్చేస్తాయి అన్నమాట.
అండ్ ఉల్లిపాయల్ని పెద్ద పెద్దవి ఏరుకోవద్దు, మీడియం సైజ్వి తీసుకుంటే ప్రతి కూరలోకి ఒకటి కట్ చేస్తాం. పెద్దవి తీసుకొని కట్ చేసి హాఫ్ పక్కన ఉంచడం అది కరెక్ట్ ప్రాసెసే కాదు. సో అలాగా ఉల్లిపాయలని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా దొండకాయల దగ్గర ఇంకొక టిప్ చెప్తాను. ఏంటంటే దొండకాయలు సన్నగా ఉండేవి తీసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. అదే మీరు కూర పచ్చళ్ళలో చేయాలి అనుకుంటే లావుగా ఉన్నవైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ వెల్లుల్లి కూడా అండి, అవి కూడా పెద్దగా లావుగా ఉన్న వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది సన్నగా ఉన్న వాటికన్నా కూడా. అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా. సో మేమైతే అలానే తెచ్చుకుంటాము. అండ్ నేను స్టోరేజ్ కోసం ఏం చేస్తాను అంటే కవర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఫస్ట్ నేను వాటిని ఒక క్లాత్ కవర్లో పెట్టేస్తాను. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో మనం కూరగాయలు తెచ్చుకునేటప్పుడే ఉంటాయి కాబట్టి నేను వాటిలో పెట్టి తెచ్చుకొని మళ్ళీ వాటిని నీట్గా అందులోనే సర్దుకుంటాను అనమాట. దానిపైన మళ్ళీ ఒక పాలిథిన్ కవర్ లాగా పెడితే ఏమవుతుందంటే మాయిశ్చర్ ఏదన్నా వస్తే ఆ క్లాత్ బ్యాగ్ అనేది మాయిశ్చర్ పీల్ చేసుకుంటుంది. అండ్ పైన ఉన్న పాలిథిన్ బ్యాగ్ ఏం చేస్తుందంటే డ్రైనెస్ అవ్వకుండా, లోపల ఉన్న కూరగాయలు డ్రై అయిపోకుండా అది మాయిశ్చర్ని రిమైన్ చేస్తుంది. సో ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది క్లాత్ బ్యాగ్ తీసేసుకుంటుంది. ప్రతి కూరగాయ మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నాకు పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ఇవన్నీ కూడా నేను వారం రోజులకి ఉంచుకుంటాను కదా, అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. 1 వీక్ నాకు కంప్లీట్గా. సో అదొక బెస్ట్ వే అనమాట. స్టోరేజ్ కంటైనర్స్ తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. పెద్ద ఫ్రిడ్జ్ అనుకోండి అలానే స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఎంతమందికి పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి చెప్పండి? స్పేస్ సరిపోవాలి కదా మనకి. కూరగాయలు ఒక్కటే ఫ్రిడ్జ్ అంతా పెట్టేసుకోలేము. మనకి పాలు, పెరుగు, వాటితో పాటు కారం అని, మసాలాలని, లేకపోతే ఏమైనా సాస్లని ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవాలి. మన చిన్న ఫ్రిడ్జ్లో అన్నీ పట్టవు కాబట్టి ఇలా క్లాత్ బ్యాగ్స్, పాలిథిన్ కవర్స్ యూజ్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఎక్కువ నేను కూరగాయలు అనేవి ఫ్రిడ్జ్లోకి పెట్టను. అంటే ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి తప్పదు, ఎందుకంటే పండిపోతాయి నెక్స్ట్ డేకే. సో నేను తెచ్చుకునేదే నెక్స్ట్ డే చేసుకునేలాగే తెచ్చుకుంటాను. బట్ స్టిల్ ఆ నైట్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అనమాట. అట్లా పాడైపోతాయి, నెక్స్ట్ డేకే ఉండవు అనుకున్న వాటిని మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దోసకాయలు, సొరకాయలు, టమోటాలు ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, విడిగానే ఉంచుకొని వాడుకోవచ్చు అనమాట. అండ్ మనం తెచ్చుకోమని చెప్తుంది 2 డేస్కి. నా కాన్సెప్ట్ జస్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాం. సో వీక్లీ ఉండాలి, వీక్ మొత్తం ఉండాలనుకున్న వాటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి పోషకాలు అందుతాయి, మన మనీ ఎక్కడా వేస్ట్ అవ్వవు. మనం చూసి తెచ్చుకుంటాం, అంతవరకే తెచ్చుకుంటాం, వాడుకుంటాం, వేస్ట్గా పోనివ్వము. అండ్ ఇంకా స్టోర్ చేసుకునే వాటిలో లెమన్స్ కూడా ఎలా అంటే వీటిని మనం జస్ట్ ఊరికే అలా కవర్లో వేసి పెడితే పండిపోతాయి, లేదా ఆ మాయిశ్చర్కి పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా మనం ఒక గ్లాస్ వాటిలో పెట్టుకున్నామంటే సీసాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం పచ్చళ్ళు స్టోర్ చేసుకునే సీసాలు, వాటిలో పెట్టుకున్నాం అనుకోండి, డ్రై అవ్వవు, మాయిస్ట్గా ఉంటాయి. అండ్ వాటిలో ఉన్న రసం అనేది పోదు, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట లెమన్స్ సీసాలో స్టోర్ చేసుకుంటే. అదొక టిప్. నేను ఉసిరికాయలు మాకు కంపల్సరీ ఇంట్లో డైలీ ఉంటాయి, ఎందుకంటే ఒక చిన్న ముక్క తీసుకుంటాము. వెల్లుల్లి మాత్రం నేను పైన ఉన్న ఎక్స్ట్రా పొట్టుని తీసేసి బయటనే స్టోర్ చేసుకుంటాం. ఇంకా ములక్కాయలు అయితే నేను 2 తెచ్చుకుంటాను, ఒకటి చారులోకి, ఇంకొకటి ఏదైనా కూరలోకి వాడుకోవచ్చు అన్నట్టు. 2 తెచ్చుకొని దాన్ని కూడా అలా కట్ చేసి బాక్స్ ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఇది అందరూ ఫాలో అవుతారు అనుకుంటాను. అండ్ ఇంకా అల్లం అయితే ఎలా స్టోర్ చేసుకుంటారంటే తెచ్చిన వెంటనే మనకి మట్టి ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా వాష్ చేసుకోవాలి. వాటర్లో నానబెట్టుకొని ఒక 5 minutes అలా నానితే మట్టి అంతా మెత్తగా అయిపోతుంది. సో దాన్ని క్లీన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అండ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత దాన్ని నేను ఏం చేస్తానంటే డ్రై చేసుకుంటాను. బయటనే మొత్తం అంతా తడంతా పోయేలాగా డ్రై చేసుకున్నాక దాన్ని కూడా నేను ఒక బాక్స్ లాంటి వాటిలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అల్లం కూడా ఫ్రెష్గా చాలా రోజులు ఉంటుంది, మోర్ దెన్ 15 days ఉంటుంది. మా అమ్మమ్మ అయితే అల్లం ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళు తెలుసా? ఒక మట్టి కుండలో ఇసుక పోసి దాంట్లో అల్లం పెట్టి స్టోర్ చేసుకునేవాళ్ళు. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మీరు వీలైతే ఈ టిప్ ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నాము. అప్పట్లో ఉండేవి కాదు కాబట్టి అలా స్టోర్ చేసుకునేవాళ్ళు.
సో ఆకుకూరలు కూడా మనం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చండి. ముందుగా తెచ్చుకొని వాటిని స్టోర్ చేసుకొని అదంతా అంటే కుదరని వాళ్ళు అలా చేసుకోవచ్చు. బట్ కానీ కుదిరే వాళ్ళు మాత్రం ఆకుకూరలు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తెచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అదే హెల్దీ కూడాను. ఇక మనకి కావాలంటే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజు మనకి ఎర్లీ మార్నింగ్ మనకి డెలివరీ చేసేస్తారు. సో అలాంటి యాప్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను అలాంటి ఒక యాప్లోనే కరివేపాకు తెచ్చానండి. ఇది ఎంత అనుకుంటున్నారు? 10 రూపాయలు ఆ కరివేపాకు. మనకి బయట 10 రూపాయలకి ఎంత ఇస్తారు మీకు తెలుసు కదా. సో ఇది నాకు చాలా రోజులు వచ్చింది, అరౌండ్ 20 డేస్ నేను వాడాను. అండ్ నేను స్టోర్ చేసుకుంటున్నాను చూడండి, బాక్స్లో పెట్టేసుకున్నాను పట్టినంత వరకు ఫస్ట్ టిష్యూ వేసేసి, సో దట్ మాయిశ్చర్ టిష్యూ తీసేసుకుంటుంది అని. ఇది బాగానే పనిచేస్తుంది. మనకి కంటైనర్స్ పెట్టుకోగలిగితే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. లేదు కంటైనర్స్ నేను ఎక్కువ పెట్టుకోలేను అనుకుంటే యాజ్ యూజువల్ మన క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిలో మిగిలిన దాన్ని పెట్టుకున్నాను నేను. అది నేను డైలీ తీసి వాడుకోవడానికి క్లాత్ బ్యాగ్లో పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఆ బాక్స్లోది వాడుకున్నాను అనమాట. సో చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు కరివేపాకు ఇలా నిల్వ ఉంటుందన్నమాట. ఇలాంటి యాప్స్ని కూడా మీరు వాడుకోవచ్చు. సో అలా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునేలాగా మనం అరేంజ్ చేసుకోగలిగితే హెల్తీగా మన మనీ వేస్ట్ అవ్వకుండా మనం తప్పకుండా మంచి ఆహారాన్ని తినొచ్చు. అండ్ ఈ దొండకాయలతో మీరేమైనా రెసిపీ చేస్తారా? తెలిస్తే నాకు చెప్పండి. ఇలాంటి షాప్స్లో ఫ్రెష్గా ఉంటాయి, కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంకో మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.